Hello friends, welcome to Techno episode 915. ఈరోజు డేట్ December 21st 2021. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేకి వెళ్తే మీకు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ సేల్స్ అనేవి నడుస్తున్నాయి కదా. సో వాటిలో ఆల్రెడీ నేను ఒక 2 వీడియోస్ చేశాను బెస్ట్ డీల్స్ ఏంటనేది. ఒకటేమో మొబైల్స్ మీద, ఒకటేమో ఆల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద. సో వాటిలో ఉన్నవి నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళు లాస్ట్ డేట్ కాబట్టి అది మీకు కొంచెం యూజ్ అవ్వచ్చు. అలాగే అమెజాన్లో పూమా షూస్ మీద కూడా ఈరోజు మంచి డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే TWS బడ్స్ కావచ్చు, అలాగే కొన్ని రెనోవ్డ్ ప్రొడక్ట్స్ కావచ్చు, కిల్లర్ డీల్స్ వస్తూ ఉన్నాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి. అమెజాన్ డీల్స్ మాత్రం మైండ్ బ్లాస్టింగ్ డీల్స్ అయితే వస్తున్నాయి. గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మనం టెక్నో అనేది చూసేద్దాం. ఫస్ట్ రోజు మనకి వన్ ప్లస్ నుంచి ఈరోజు మనకి చాలా న్యూస్లు ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు చెప్తా ఉంటాను, కొంచెం ఫాలో అవ్వండి. దాంట్లో వెరీ ఫస్ట్ది OnePlus 10 సిరీస్ అనేది జనవరి మంత్లో లాంచ్ కాబోతున్నట్టు ఈరోజు పీట్లో అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ OnePlus 10 సిరీస్లో యాక్చువల్గా 2 ఫోన్స్ ఉంటాయి, 10 అలాగే 10 Pro. కానీ లేటెస్ట్ రూమర్స్ ప్రకారం అయితే ప్రజెంట్గా ఓన్లీ వీళ్ళు ఒకటి మాత్రమే లాంచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. మరి సో ఏది ముందు వస్తుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే OnePlus 9RT మన ఇండియాలో లాంచ్ అవ్వాలి కదా, అది ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. యాక్చువల్గా అది నవంబర్లో లాంచ్ అవ్వాలి, నవంబర్ అయిపోయింది, ఇప్పుడు డిసెంబర్ కూడా అయిపోతూనే ఉంది, 21st ఇవ్వాలి యాక్చువల్గా. సో అందుకని OnePlus 9RT అనేది ఇంకా కొంచెం డిలే అవ్వచ్చు. మేబీ వీళ్ళు OnePlus 10 సిరీస్ ఆ టైంలోనే మన ఇండియాలో దీని ఒక అడిషనల్ వేరియంట్ లాగా తీసుకొస్తారేమో, చూడాలి. మరి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. అండ్ దాంతోపాటు OnePlus బడ్స్ Z2 అని ఒకటి TWS బడ్స్ కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు కదా. సో దీనికి సంబంధించిన ఇండియన్ ప్రైస్ అయితే ఈరోజు లీక్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది గ్లోబల్గా లాంచ్ అయిన ప్రైస్ US లో 7,600 దాకా లాంచ్ అయింది. యూరోప్ కంట్రీస్లో మాత్రం మీకు అరౌండ్ 8,600 వరకేమో లాంచ్ అయింది. కాకపోతే మన ఇండియాలో మాత్రం ఇది 4,999 రూపాయలకు మాత్రమే లాంచ్ కాబోతున్నట్టు ఈరోజు దాకా లీక్ అయితే వచ్చింది. సో ఇది ముందు అయితే మన ఇండియాలో లాంచ్ అవుతుంది, కానీ OnePlus 9RTతో పాటు ఇది వస్తుందా లేదని క్లారిటీ లేదు. ఇది ముందే రావచ్చు. OnePlus 9RT మాత్రం కొంచెం లేట్ అవ్వచ్చు. అండ్ గ్లోబల్గా OnePlus 10 సిరీస్ మాత్రం జనవరి మంత్లోనే లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ కూడా మనకి OnePlus నుంచే OnePlus వెరీ సూన్ మన ఇండియాలో OnePlus టీవీ సిరీస్లో ఇంకొక 2 కొత్త టీవీలు యాడ్ చేయబోతున్నారు. సో దాంట్లో మనకి 32 ఇంచెస్లో ఒక మోడలు, అలాగే 43 ఇంచెస్లో ఇంకొక కొత్త మోడల్ని వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. 43 ఇంచెస్లో మరి 4Kనా లేకపోతే ఫుల్ HD రెజల్యూషన్తో వస్తుందనేది మాత్రం సూన్ తెలుస్తుంది. 32 ఇంచెస్ మాత్రం ఆబ్వియస్గా మనకి HD రెజల్యూషన్తో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే OnePlus ఈ రోజు నుంచి మన ఇండియాలోను అలాగే గ్లోబల్గా కొన్ని కంట్రీస్లో OnePlus ఫట్ అయిపోయింది కాదు. సో OnePlus ఫట్ అనేది ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఫ్రెండ్లీ యూజర్ టెస్టింగ్ అనమాట దీని మీనింగ్. FUT ఫట్ అంటే ఇది దాని అబ్రివేషన్. అది ఇదేంటంటే యాక్చువల్గా OnePlus నుంచి సూన్ రాబోతున్న ఏవైతే కొత్త ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ కొత్త ప్రొడక్ట్స్ని అందరికంటే ముందుగా టెస్ట్ చేసే ఒక ఫ్లెక్సిబిలిటీని, ఒక కొత్త ఆఫర్ వీళ్ళు తీసుకొస్తున్నారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లో డివైస్ ఎలా ఉంది, డివైస్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే డివైస్లో ఉన్న UI ఎలా ఉంది, కెమెరా ఎలా ఉంది, ఇలాంటివన్నీ మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే. జస్ట్ లైక్ బీటా ప్రోగ్రామ్ లాగే ఉంటుంది. బీటా ప్రోగ్రామ్ ఏమో సాఫ్ట్వేర్ పరంగా తీసుకుంటారు, ఇదేమో అసలు డివైజెసే ముందు ఇచ్చి టెస్ట్ చేస్తారనమాట కొంతమందికి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మన ఇండియాలో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఎలిజిబుల్గా ఉంది. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి. అదృష్టం బాగుండే సెలెక్ట్ అయితే తర్వాత కామెంట్స్లో కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ మనకి షామీ ఫైనల్గా షామీ 12 సిరీస్ని December 28 లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు రిలీజ్ను అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు. అలాగే దీనికి సంబంధించిన ఒక పోస్టర్ను కూడా తీసుకొచ్చారు. ప్రజెంట్గా వీళ్ళు ఈ షామీ 12 సిరీస్లో 2 ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు. ఒకటి షామీ 12, అలాగే రెండోది షామీ 12 Pro అనమాట. అండ్ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది చాలా ఉంది. అక్కడ క్లియర్గా మనకి ఇమేజ్లోనే తెలుస్తుంది. ఒకటి చిన్న ఫోను, ఒకటేమో పెద్ద ఫోన్ అనమాట. సో ఆల్రెడీ తెలుసు షామీ 12 ఏదైతే బేస్ మోడల్ ఉంటుందో ఇది మీకు జస్ట్ 6.2 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. రెజల్యూషన్ బాగానే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు కెమెరాలు కావచ్చు, ప్రాసెసర్లు కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉండొచ్చు. కానీ స్క్రీన్ సైజెస్ మాత్రం మీకు మారిపోతుంది అనమాట. అండ్ దీంతోపాటు December 28 వీళ్ళు గ్లోబల్గా షామీ MIUI 13 కూడా వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. ఈ 2 ఫోన్సే ఫస్ట్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతున్న ఫోన్స్ అనమాట. నెక్స్ట్ మనకి టెస్లాకి సంబంధించిన ఒక కార్లో ఒక నిండు గర్భిణి డెలివరీ అనేది అయింది. అది కూడా ఆటో పైలట్ మోడ్లో. యాక్చువల్గా ఆమె హస్బెండ్, సో వాళ్ళ ఒక బాబు స్కూల్లో డ్రాప్ చేద్దామని స్కూల్కి వెళ్ళారు.
స్కూల్లో వాళ్ళ బాబుని డ్రాప్ చేసిన తర్వాత రిటర్న్లో ఇంటికి వెళ్తున్నప్పుడు ఆమెకి పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అది కాకుండా వాటర్ బ్లాస్ట్ అంటారు కదా, సో వాటర్ అనేది బ్రేక్ అయిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళ హస్బెండ్ వెంటనే రియాక్ట్ అయిపోయి దగ్గరలో హాస్పిటల్ అయితే సరౌండింగ్స్లో ఏమీ లేదంట. అది మినిమం 20 minutes జర్నీ చేసిన తర్వాతే హాస్పిటల్ అనేది ఉందంట. సో అతను ఏం చేశారంటే ఆమె కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలి, ఆమెకు హెల్ప్ చేయాలి కదా. సో అతను ఏం చేశారు, టెస్లా కార్ని ఆటో పైలట్ మోడ్లో పెట్టి డెస్టినేషన్ అనేది ఫిక్స్ చేసి ఆ హాస్పిటల్ డెస్టినేషన్ ఇచ్చేసి అతను ఆమెకి కావాల్సిన ఏవైతే హెల్ప్ ఉందో ఆ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో బిఫోర్ హాస్పిటల్కి వెళ్ళడానికంటే బిఫోర్గానే ఆమెకి డెలివరీ అయిపోయింది అండ్ బిడ్డరికి కూడా జన్మనిచ్చింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ టెక్నాలజీ అనేది అప్పుడప్పుడు మనం టెక్నాలజీ ఒక్కోసారి మన లైఫ్లు ఖరాబ్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఇలాంటి టైంలో టెక్నాలజీ అనేది చాలా చాలా అవసరం అని ఇప్పుడు ఈ టెస్లా కార్ వల్ల మనకి అర్థమవుంది. సమ్టైమ్స్ టెక్నాలజీ మనకు కొంచెం చాలా హెల్ప్ చేయొచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. టెస్లా కార్లో ఉన్న ఆటో పైలట్ మోడ్ అనేది ఒక తల్లిని ఒక బిడ్డని సేఫ్గా జన్మనివ్వడానికి సహాయపడేది చేసింది. దీని మీద మీ ఒపీనియన్, మన ఇండియాలో టెస్లా కార్స్ వస్తాయా, టెస్లా కార్స్ అసలు వస్తే మన ఇండియన్ రోడ్స్కి సూట్ అవుతాయా, అండ్ అసలు మన ఇండియాలో అలాంటి టెక్నాలజీ అంటే టెస్లా కారు ఆటో పైలట్ మోడ్ లాంటి టెక్నాలజీస్ మన ఇండియాలో చూడటానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది అనేది మీ ఒపీనియన్స్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి డిస్నీ హాట్స్టార్ ఒక కొత్త ప్లాన్ని టెస్ట్ చేస్తుంది. ఆల్రెడీ కొంతమంది యూజర్స్కి మాత్రం ఇది ఆల్రెడీ కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. ఇదేంటంటే 49 రూపీస్కి పర్ మంత్ అనమాట. సో దీంట్లో మీకు ఆల్ కంటెంట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు, కాకపోతే 720pలో మాత్రమే మీకు ప్లే అవుతుంది. కానీ నెలకి 49 రూపాయలు అంటే చాలా చాలా డెడ్ రీజనబుల్ ప్లాన్ అనమాట ఇది. ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే డిస్నీ హాట్స్టార్ ప్లాన్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా కొత్తగా ఈ 49 రూపీస్ ప్యాక్ ఏమైనా కనిపిస్తుందేమో కింద కామెంట్స్లో అండి. నెక్స్ట్ మనకి అమెజాన్ జనవరి 1 నుంచి మనకి క్రికెట్ని ప్లే చేయబోతుంది. ఇది మాత్రం సూపర్ ఎక్సైటింగ్ న్యూస్ ఇది. సో జనవరి 1 నుంచి మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా చాలా కంట్రీస్లో క్రికెట్ని కూడా మనం స్ట్రీమ్ చేసుకోవచ్చు అమెజాన్ ప్రైమ్ ద్వారా. జస్ట్ లైక్ మీకు హాట్స్టార్ లాగే ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో ఫస్ట్ రాబోతున్న మ్యాచ్ సిరీస్ న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్. సో అదైతే ఒకటి రాబోతుంది. సో మన ఇండియాకి సంబంధించిన గేమ్స్ కూడా దీంట్లో ప్లే అవుతాయి. సో ఇది మాత్రం ఎక్సలెంట్ న్యూస్ అని చెప్పాలి. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నిన్న ఒక ఈవెంట్ చేసింది కదా. ఈ ఈవెంట్లో వీళ్ళు ఫోన్స్ లాంచ్ చేయలేదు. సో కొత్త టెక్నాలజీస్ ఒక 3 కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒకటి డిజైన్లో ఏంటంటే పేపర్ టెక్నాలజీ. సో బయో మెటీరియల్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నారు. చాలా లైట్ వెయిట్గా ఉంటుందని చెప్తున్నారు అండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ రెండోది ఏంటంటే కెమెరా టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో 150 degrees వైడ్ యాంగిల్ కెమెరా అలాగే ఫిష్ ఐ టెక్నాలజీ ఇలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో యాడ్ చేశారు. ఇక మూడోది కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే అల్ట్రా వైడ్ బ్యాండ్కి సంబంధించిన సిగ్నల్స్ కావచ్చు, అలాగే మీకు హైపర్ స్మార్ట్ ఉండే సిగ్నల్ టెక్నాలజీని అయితే దీంట్లో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు చెప్తున్నారు. ఇక్కడ ఓన్లీ ఈ మూడు కొత్త విషయాలను వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ GT2 సిరీస్ మాత్రం వెరీ సూన్ రాబోతున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు. అలాగే రియల్మీ నుంచి వెరీ సూన్ మన ఇండియాలో Realme 9 సిరీస్లో అట్లీస్ట్ 1 లేదా 2 ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజు Realme 9 Pro Plusకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న RRR4 కెమెరాస్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాని దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తారని ఈరోజు న్యూస్ అయితే వచ్చింది. సో వెరీ సూన్ మనం Realme నుంచి Realme 9 సిరీస్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి వెరీ సూన్ అంటే జనవరి 4వ తారీఖు అనుకున్నారు, ఇప్పుడేమో జనవరి 3వ తారీఖే అంటున్నారు. సో గ్లోబల్గా శాంసంగ్ గెలాక్సీ S21 ఫ్యాన్ ఎడిషన్ని లాంచ్ చేయబోతుంది. అండ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ అనేది గ్లోబల్ ప్రైజింగ్ ఆల్రెడీ లీక్ కూడా అయిపోయింది. స్టార్టింగ్ వేరియంట్ మీకు 8GB ప్లస్ 128GB వేరియంట్ €699 ఉంటుంది. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 69,000 లేదంటే నియర్లీ 70,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. కానీ మన ఇండియాలో మాత్రం అంత ప్రైస్ ఉంటుందంటే ఖచ్చితంగా చెప్పలేము, అంతకన్నా తక్కువగానే ఉంటుంది. జనరల్గా EU ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మన ఇండియాలో కూడా ఇది జనవరి 3వ తారీఖు లాంచ్ అవుతుందా, జనవరి 4వ తారీఖు లాంచ్ అవుతుందని మనం వెయిట్ చేయాలి. సూన్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అఫీషియల్ అనౌన్స్మెంట్ శాంసంగ్ నుంచి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి iPhone 13ని మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది టెస్ట్ చేస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసింది చెన్నై ప్లాంట్లో. సో ఇక్కడ నుంచి మేబీ మనం న్యూ ఇయర్ తర్వాత మన ఇండియాలో వీళ్ళు అమ్ముతున్న ఏవైతే iPhone 13 ఉంటుందో అది మేడ్ ఇన్ ఇండియా అంటే అసెంబుల్డ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ని మనం చూడొచ్చు. సో దీనివల్ల మనం ఏమన్నా ప్రైస్ తగ్గుతుందంటే అస్సలు తగ్గదు, అదే ప్రైస్ ఉంటుంది, ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు అనమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి క్యామ్ స్కానర్ గురించి చెప్తాను. దీని పేరు ABC క్యామ్ స్కానర్ ప్రో. దీని ప్రైస్ ₹400, రేటింగ్ 4.0
అంటే 0 ఉంది. సైజ్ 66 MB వరకు ఉంటుంది. డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉండదు, ఒకసారి చెక్ చేయండి. సో ఇది క్యామ్ స్కానర్, మీకు డాక్యుమెంట్స్ లాంటి స్కాన్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది అనమాట. సో వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. లైక్ చేయడం మర్చిపోద్దు.